కూటమి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ కరువు. జీడీ నెల్లూరు వైసీపీ ఇన్ఛార్జ్ కృపాలక్ష్మి. కూటమి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ కరువైందని మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి కుమార్తె గంగాధర్ నెల్లూరు వైసీపీ ఇన్ఛార్జ్ కృపాలక్ష్మి అన్నారు. ఆదివారం విజయవాడ నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మాజీ మంత్రి విడుదల రజనీపై సీఐ సుబ్బారాయుడు ప్రవర్తన విచారకరంగా ఉంది అని అన్నారు. మాజీ మంత్రి మహిళ అని చూడకుండా ఆమెపై దురుసుగా ప్రవర్తన ఎంతవరకు సమంజసమని కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వంలో జగనన్న హయాంలో మహిళలే మహారాణులుగా వెలుగొందారు అని అన్నారు. నేడు కూటమి ప్రభుత్వంలో అరాచకాలు, దోపిడీలు ఎక్కువయ్యాయని మండిపడ్డారు. రానున్న రోజుల్లో కూటమి ప్రభుత్వాన్ని ప్రజలే బుద్ధి చెబుతారని తెలిపారు. అందరికీ నమస్కారం. నేను కృపాలక్ష్మి, గంగాధర్ నెల్లూరు కాన్స్టిట్యున్సీ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ మాట్లాడుతున్నాను. నిన్న మనం చూసినట్లయితే మాజీ మంత్రివర్యులు రజనీ గారి పట్ల సిఐ గారు ప్రవర్తించిన విధానము చాలా బాధేసిందండి. ఒక ఎక్స్ మినిస్టర్ గా వర్క్ చేసిన రజనీ గారి పట్ల పబ్లిక్ ప్లేస్ లో ఆ సిఐ గారు ఎంత రూడ్ గా ప్రవర్తించినారో మనమందరూ చూసాము. నేను ఒకటే అడుగుతున్నానండి, నార్మల్ గా ప్రజలకి ఏదన్నా ప్రాబ్లం వచ్చినా ఒక మహిళలకి రక్షణ అనేది కల్పించే వ్యవస్థ వచ్చి పోలీస్ వ్యవస్థ. అలాంటిది పోలీసులే మహిళ అని చూడకుండా ఒక ఎక్స్ మినిస్టర్ గా ఆమెకి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వకుండా పబ్లిక్ ప్లేస్ లో మేడం గారిని అలా మాట్లాడడము చాలా బాధాకరం. అంతేకాకుండా మేడం గారు సిఐ గారు అని చెప్పి ఆయన పోస్ట్ కి మేడం గారు విలువ మర్యాద ఇచ్చి మాట్లాడుతున్నప్పుడు ఆయన మాట్లాడిన విధానము మనమందరం నిన్న వీడియోలో చూసాము. ఇది ఎలా ఉందంటే, ప్రజలు ఏదైనా కష్టం వస్తే వెళ్ళి చెప్పుకోవాల్సింది ప్రజల్నే వీళ్ళు ఇబ్బంది పెట్టేటట్టు మనకందరికి బాగా తెలుస్తుంది. అలానే సిఐ గారు మాట్లాడిన విధానం కూడా మనం చూసినట్లయితే, మీరు ఎక్కువ మాట్లాడినారంటే మీ పైన కూడా ఏదో ఒక కేసు ఫైల్ చేస్తాము అన్న విధానంతో మాట్లాడినారు. మంత్రిగా తను వర్క్ చేసినప్పుడు తనకి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వలేదు. అండ్ ఆయన మాట్లాడిన విధానం ఎలా ఉందంటే, ఎక్కడ అన్యాయం జరుగుతుందని మేము అన్యాయం అని నిలదీస్తే వెంటనే కేసులు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మనం చూస్తానే ఉన్నామండి. ఎక్కడ చూసినా మహిళల పైన అరాచకాలు, కేసులు. మనం ఇప్పుడు ఏ పొజిషన్ లో ఉన్నాము, మన దేశం ఎలా ఉంది, అక్కడ యుద్ధం జరుగుతుంది. మన కోసం ఎంతో మంది ప్రాణత్యాగం చేస్తున్నారు. అలాంటి ఈ సమయంలో మనము మన దేశాన్ని కాపాడుకొని అందరూ క్షేమంగా ఉండాలని కోరుకోవడం వదిలేసి, ఒక మహిళ, ఆమె ఎక్స్ మినిస్టర్ అని కూడా అవసరం లేదు, ఒక మహిళగా తనకి ఇవ్వాల్సిన గౌరవం కూడా ఇవ్వకుండా నిన్న అలా ప్రవర్తించడము మాకందరికి చాలా బాధేసిందండి. అంతేకాకుండా గుంటూరు జిల్లాకు చెందిన కల్పన అనే ఎంపీటీసీ గారిని కూడా అలానే జీప్ లో అర్ధరాత్రి తీసుకొని వెళ్తున్నారు. నేను ఒకటే అడుగుతున్నాను, ఏమి తప్పు చేశారండి వాళ్ళు? దొంగతనాలు చేశారా, లేకపోతే మర్డర్లు చేశారా? ఎందుకు మీరు ఇలా అంతా మహిళల పైన కూడా ఇంత కక్ష పెంచుకొని మహిళలని కూడా ఇలా సాధిస్తున్నారో మాకైతే అర్థం కాలేదండి. అండ్ ఇంకొక విషయం ఏమంటే, మహిళలని అంటేనే తనిగా మహిళ అని అంటే తని గౌరవం అనేది ఉంటుంది ఎక్కడైనా సరే, అది ఏ పార్టీలో అయినా సరే అండి. అలాంటిది ఒక మహిళగా మేడం గారిని, నిన్న రజనీ గారిని అలా రోడ్ లో నిలబెట్టి మాట్లాడడం అసలు ఏం పద్ధతిగానే అనిపించలేదండి. జగనన్న గారి ప్రభుత్వంలో చూస్తే మహిళలకంటూ తని ఒక గౌరవము, ఒక విలువ అనేది ఉండేది. మహిళలకి ధైర్యాన్ని ఇచ్చేదానికి దశ కూడా తీసుకొచ్చినారు. ప్రతి ఒక్క మహిళ మేము బయట వెళుతున్నాము అంటే మాకు తోడుగా మా అన్న మాతో వస్తున్నాడు అనే ఒక ధైర్యంతో ముందుకెళ్లే వాళ్ళు. ఆ దిశ యాప్ అనేది శ్రీరామ రక్ష లాగా మహిళలకి ఉండేదండి. అలా అంత గౌరవం ఇచ్చి మహిళలు కూడా అన్ని స్థానంలో, అన్ని రంగాల్లో ముందుండాలా అని ఎంతో గౌరవం ఇచ్చి మహిళలను కూడా అన్ని రంగాల్లో ముందుకు తీసుకొచ్చిన ప్రభుత్వము జగనన్న గారి ప్రభుత్వం. అలాంటిది ఒక మహిళ అని కూడా చూడకుండా నిన్న పబ్లిక్ ప్లేస్ లో ఒక సిఐ గారు అలా ప్రవర్తించడము ఎంత మాత్రం న్యాయం కాదు. మేము కూటమి ప్రభుత్వానికి
ఇంకొక విషయం నేను చెప్పాలనుకుంటున్నానండి. నిన్న సిఐ గారు రజనీ గారితో మాట్లాడేటప్పుడు అక్కడ కనీసం ఒక లేడీ ఆఫీసర్స్ కూడా ఎవరు లేరు. ఇప్పుడు ఎవరైనా లేడీ గురించి మాట్లాడాలన్నా, లేడీతో ఏదన్నా వాళ్ళు ఒక కేసు విషయంగా ఏదో ఒకటి మాట్లాడాలన్నా అక్కడ ప్రాపర్ ఆఫీసర్స్ అనే వాళ్ళని వాళ్ళు అరేంజ్ చేసుకోవాలా? ఎవరూ లేకుండా సిఐ గారు ఆయన పాటకు ఆయన కేసులు, మీరు ఇట్లా మాట్లాడితే కేసులు మీ పైన కూడా పెడతాము. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కేసులు మాకేం కొత్త కాదండి. ఎక్కడ మేము నోరు తెరిచి మేము న్యాయము అని మేము మిమ్మల్ని కోరితే అక్కడ తప్పకుండా వాళ్ళపైన కేసులు అనేది ఫైల్ చేస్తా వస్తున్నారు. ఈ సంవత్సరం మొత్తం మేము కూడా అందరం చూస్తానే ఉన్నాము. ఎక్కడ చూసినా మహిళలు కానివ్వండి, చిన్న పిల్లలు కానివ్వండి, ఎక్కడండి రక్షణ ఉంది వాళ్ళకి? చిన్న పిల్లల్ని కూడా వదలకుండా రేపులు చేసి పిల్లల్ని చంపేసి ఎక్కడ పడితే అక్కడ అలా చేస్తా ఉన్నారండి. మేము మా తరపున మేము ఒకటే కోరుకుంటున్నాము, చంద్రబాబు నాయుడు గారు మహిళలకి రక్షణ ఇవ్వండి, మహిళలని గౌరవించండి. అదేలాగా సిఐ గారు ప్రవర్తించిన విధానము మంచిది కాదు, అది వచ్చి చాలా బాధాకరమైన విషయము. కనుక కంపల్సరీ రజనీ గారికి క్షమాపణ చెప్పాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. నమస్కారం.